ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రాశివారు ఏ పరిహారాలు చేసినట్లయితే మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది, అలాగే ఈ రాశివారు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశివారి మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఊగిసలాడే ధోరణి వీరిలో అస్సలు కనిపించదు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగా ఉంచుతారు. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు తేలికగా గ్రహిస్తారు. సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనసు వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావటానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. కానీ వీరికి చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మంది శత్రువులుగా మారుతారు. కానీ వీరికి కోపం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఉండదు. ఈ రాశివారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులను చూడగానే వారి కష్టాలను ఈ రాశివారితో పంచుకుంటారు. ఈ రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో నష్టపోతూనే ఉన్నారు. కానీ ఈ చివరి దశకు వచ్చేటప్పటికీ మీరు ఏదో ఒక మార్గం ఎంచుకొని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ వచ్చారు. అది ఎందువల్లంటే ఈ దేవత అనుగ్రహం ఉండటం వలన మీకు ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అలాగే మీరు కాని ఆ పని చేస్తే దేవత మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సహాయపడుతుంది, అలా కాపాడుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రతిరోజు రాత్రిపూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత వస్తుంది. మీ చుట్టుపక్కలన్నీ పరిశీలిస్తూ తాను ఎంతో చక్కగా మిమ్మల్ని దీవిస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుండి ఈ విషయం తెలియక మీరు ఏం జరుగుతోందని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవాలని కోరుకుంటున్నారు. మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీరిద్దరే. వాళ్ల పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదే. మీ లైఫ్ ని కంప్లీట్ గా పాడు చేసేది మాత్రం వీరిద్దరే. అయితే వీళ్ళకి అంత చనువు రావటానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని నమ్మేస్తుంటారు. ఎంత నమ్ముతారంటే మీ లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్ గా వీరికి ప్రతి ఒక్కటి చెబుతూ ఉంటారు. వీళ్లతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. వీళ్ళు మాయమాటలు చెప్పగానే మళ్లీ వాళ్ళని మీరు నమ్మడం మొదలు పెట్టేస్తారు. దాని మూలాన మళ్లీ మోసం చేయటానికి అవకాశం కలుగుతుంది. మీరు ఇప్పటిదాకా ఎంతో కష్టపడి ఉంటారు. మీరెంతో శ్రమదానం చేస్తారు. కానీ ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి దారితీస్తుంది. దానికి కారణం కూడా వీరిద్దరే. అయితే వీరెవరో కాదు, బయట వాళ్ళు అంతకన్నా కాదు. ఎందుకంటే బయట వాళ్లకు మన గురించి అంతగా తెలియదు. మీకు ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తున్నా చాలు వీళ్ళు కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు. మీరు బాధలో ఉంటే వాళ్ళు సజెషన్ ఇవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళెప్పుడు కూడా మీ చుట్టుపక్కలే ఉంటారు. కానీ వీళ్ల గురించి మీకు సరైన అవగాహన లేకపోవటం, మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ల దగ్గర తెలియజేస్తూ ఉంటారు. ఇదే అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్ ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చేయాలనుకున్నా, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితో ఆ పని గురించి డిస్కస్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాత వేరే వాళ్లకు తెలియజేసేలా ఉండండి. అయితే మొట్టమొదటగా మీరు జాగ్రత్తగా ఉండవలసిన వారి పేరు మొదలయ్యే అక్షరం కలిగిన పేరేంటంటే ఎస్ అక్షరంతో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతం జలస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్టుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా సైలెంట్ గా చేసుకుంటూ పోతారు. వీళ్ళు ఎప్పుడు కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే నటిస్తారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వారు ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఇది కలికాలం. కలికాలంలో పాజిటివిటీ అనేది అస్సలు లేదు. కాబట్టి ఎలాంటిదేది కూడా జరగదు అనుకోవటానికి. కాబట్టి ఇలాంటి పేర్లు కలిగిన వ్యక్తులు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే
వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. కాస్త గమనించుకుంటే మీకే మంచిది. వాళ్ళు ఎప్పుడూ కూడా మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లతో ఎప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, మీ లైఫ్ ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వారిని అతిగా నమ్మకండి. వాళ్లతో ఎంతవరకు ఉండాలి అని ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక దేవత ఎవరో తెలుసుకుందాం. ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచో అనుగ్రహిస్తుంది. అంటే మిమ్మల్ని చాలా రోజులుగా, అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి మీ మీద కటాక్షం చూపిస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించిన గుర్తులు మీరు ఎలా గమనించాలి అంటే, మీకు తరచుగా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. అంటే ఆ దేవత మీకు ఏదో ఒకటి సూచన చూపిస్తుందన్నమాట. మీకు బ్రహ్మ ముహూర్తంలో ఏ సమయంలో మెలకువ వస్తుందో కామెంట్ చేయండి. మరి ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజ చేసుకుంటూ ఉంటే మీకు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎప్పుడు కూడా మనకి బ్రహ్మ ముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుంది. అంటే ఏదో ఒక దైవశక్తి మనకు అనుసంధానమై ఉంటుంది. కాబట్టి అటువంటి అనుభవాన్ని చెందుతారు. మీరు ఎక్కువ శాతం తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు కలలు వస్తున్నాయా? అయితే ఇది కూడా మీకు మరొక సూచన. సాక్షాత్తు దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది. మీరు అమ్మవారిని పూజించటం చాలా కాలం నుంచి ఆపేశారు. మీరు నష్టాల్లోనే ఉన్నానని, బాధలో ఉన్నారని, మీరు ఎంతసేపటికి ఆ బాధల్లో మునిగిపోయి ఉంటున్నారు. కానీ మనస్ఫూర్తిగా దేవతను స్మరించుకుంటూ, నీతితో దీపారాధన చేసుకుంటూ, దుర్గాదేవి అష్టోత్తరం పారాయణం చేస్తూ ఉంటే సరిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమి మీ నుంచి కోరదు. మీరు వీలైనంత త్వరగా మీ కర్మలని ఎంత బాగా తగ్గించుకుంటే అంత మంచిదే. మనం చేసే పనులు బట్టి మనకు ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మీరు మంచి పనులు చేస్తే ఆ కర్మం మీకు రిటర్న్ వస్తుంది. మనం అవతల వాళ్లకు వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా మంచి అనేది జరుగుతుంది. ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి ఆలోచించకండి. మనం అవతల వాళ్ళు ఎంత బాగుండాలని కోరుకుంటే మనకి కూడా అంతే మంచి జరుగుతుంది. కాబట్టి మీ దగ్గరలోని దుర్గాదేవి గుడికి వెళ్లి చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మీ ఇంట్లో ధనాకర్షణ బాగా పెరగాలంటే మీ ఇంట్లో 4 చోట్ల పాటించవలసిన ముఖ్యమైన విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారి ఇంట్లోకి ధనాకర్షణ పెరగాలంటే, విపరీతంగా ధనాదాయం పెరగాలంటే మీ ఇంట్లో 4 చోట్ల ప్రత్యేకమైన సూచనలను పాటించాలి. మొట్టమొదటిగా గుమ్మం, రెండవది వంటగది, మూడవది బీరువా, నాలుగవది పూజామందిరం. ఈ 4 చోట్ల 4 ప్రత్యేకమైన 2 సూచనలను పాటించినట్లయితే మీ ఇంట్లోకి ధనాకర్షణ అనేది పెరుగుతుంది. అయితే ధనాకర్షణ బాగా పెరగాలి అంటే ముందుగా ఏం చేయాలో తెలుసుకుందాం. ఏదైనా శుక్రవారం రోజున ఒక 100 గ్రాముల నవధాన్యాలను తీసుకొని, ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని అందులో నవధాన్యాలను మూటగట్టి ఆ మూటను గుమ్మం లోపలి వైపు వేలాడదీస్తే ఆ మూట ప్రభావం వల్ల వాళ్ళ ఇంట్లోకి దుష్టశక్తులు రావు. అలాగే ధనాకర్షణ పెరుగుతుంది. ఆ తర్వాత రెండవది వంటగది. వంటగదిలో ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో, ఈ 3 సమయాల్ని శుక్రహోర అని పేరుతో పిలుస్తారు. ఈ సమయంలో మీ వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో కళ్ళుప్పు వేసి దాని మీద ఒక పసుపు కొమ్మ ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లోకి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఇక మూడవది బీరువాలోకి ధనాకర్షణ బాగా పెరగాలంటే మీరేం చేయాలంటే ఒక తెలుపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం, కొన్ని యాలకులు వేసి మూటగట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లోకి ధనాకర్షణ పెరుగుతుంది. పూజ గదిలో మీరు పూజ పూర్తి చేసుకున్న తర్వాత పచ్చి ఆవు పాలు నైవేద్యం పెట్టండి. లక్ష్మీదేవికి పూజ చేసి ఖచ్చితంగా పచ్చిపాలు నైవేద్యంగా పెట్టాల్సిందే. ఇలా చేస్తే ఇంట్లోకి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఏ ఇంట్లో అయితే గుమ్మం దగ్గర, వంటగదిలో, పూజ గదిలో, అలాగే బీరువాలో ఈ 4 విధి విధానాలు పాటిస్తారో ఆ ఇంట్లోకి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అనేక మార్గాలలో ఆదాయాన్ని మీరు ఖచ్చితంగా పెంచుకుంటారు. ఇంటి ముందు పెట్టినటువంటి నవధాన్యాలు మాత్రం 3 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. నవధాన్యాలు ఎవరు తొక్కని చోట పారేయాలి. ఈ పరిహారం పాటించి చూడండి, మీరు ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. సో చూశారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.